నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5,000 కుటుంబాలను రోడ్న ఇచ్చేందుకు సిద్ధమైతా ఉన్నాడు. మూసి సుందరీకరణ పేరుతోటి 5,000 ఇళ్లను కూల్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైతా ఉన్నారు. దీనికి హైకోర్టు వత్తాసు పలుకుతూ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈడ్చుడ 5,000 కుటుంబాలను రోడ్న అనేసి డైరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఆ మూసి సుందరీకరణ చేస్తా అంటే వద్దనే నాదుడే లేడు. అందరూ మంచిదే అంటారు. వాస్తవంగా చెప్పుకుంటే ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఎంతోమంది ప్రజలు అనారోగ్యానికి గురై వాస్తవంగా ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. దాన్ని క్లీన్ చేస్తాం, దాన్ని మంచి రివర్గా చేంజ్ చేస్తామని అంటే వద్దనే నాదుడే లేడు. అది వాస్తవంగా మంచి కార్యక్రమమే. కానీ ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల పరిస్థితి ఏందా అని అడుగుతూ ఉన్నాం. మా బాధ అంతా అదే. ఆడో రేకుని జమ చేసుకొని చిన్న షెడ్డుని తయారు చేసుకొని అంటే నివసిస్తున్నటువంటి ప్రజల పరిస్థితి ఏంది, ఆ గరీబుల పరిస్థితి ఏందా అని అడుగుతూ ఉన్నాం. వాళ్ళు బయట పోయి బతకలేరు, బయట పోయి నివసించలేరు. ఆ మూసో గీసో ఆ వాసన విలుచుకొని అనారోగ్యానికి గురైన సరేరా బై మనం మేడికి పోయినా మనం బతికేందుకు ఇంత ఆసర లేదు, ఈయన్నే బతికేందుకు ఉందనేసి వాళ్ళ చిన్న షెడ్డుని కట్టుకొని ఆడుంటా ఉన్నారు అక్కడ ఆ ప్రజలు, ఆ గరీబులు. వాళ్ళ పరిస్థితి ఏందని అడుగుతూ ఉన్నాం ఈరోజు. వాళ్ళకి ఆ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ చిన్న రేకుల షెడ్డును కూడా కూల్చేసిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏడిపోయి బతకాలి రేవంత్ అన్న? దీని పట్ల మీకు అవగాహన లేదా? సలహాదారులు చెప్తలేరా? గరీబులు ఏడిపోయి బతకాలని చెప్తలేరా? ఏం చేస్తున్నారు మరి? అరే మీరు అతి సుందరీకరణ చేయరు వద్దనే నాదులే లేడు, కానీ దానికి ఒక ప్లాను పద్ధతి ఉంటుంది కదా. ఆ గరీబోళ్ళు అక్కడ నివసిస్తున్నటువంటి చిన్న షెడ్లను ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి ప్రజలని అక్కడి నుంచి తరలించి వాళ్ళకు చిన్న రూమో గీమో కట్టించి, అయ్యా మీరు ఆడిపోయి బతుకు 2 రోజులు మూసి పరిప్రాంతాల్లో బతుకుతారు, ఆరోగ్యానికి ఎందుకు ఖరాబ్ చేసుకుంటారని సంజాయించి వాళ్ళని అక్కడికి పంపించి ఆ పనులు స్టార్ట్ చేస్తే ఎంతవరకు మంచిగా ఉంటుంది రేవంత్ అన్న? ఈ చిన్న లాడ్జికు సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులైన రేవంత్ అన్న ఎందుకు మర్చిపోతూ ఉన్నాడు, ఎందుకు మిస్ అవుతూ ఉన్నాడు అనేసి నాకు అర్థమవుతలేదు. మూసిని డెవలప్ చేసేందుకు పైసలు ఉన్నాయి, గాంధీ స్టాచ్యూ కట్టడానికి పైసలు ఉన్నాయి, మరి ఆ గరీబోనికి చిన్న రూమ్ ఏర్పాటు చేసేందుకు పైసలు లేవా ప్రభుత్వానికి? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలారా. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియదని మాత్రం నేను అనుకుని ప్రజలారా, తెలిసినప్పటికీ ఇట్లా బిహేవ్ ఎందుకు చేస్తూ ఉన్నారనేసి బాధ అవుతూ ఉన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మిత్రులారా. ఎప్పుడైతే 2008లోనో 12లోనో అక్కడ గుజరాత్కి చెందినటువంటి సీఎం నరేంద్ర మోదీ గారు ఉండే, ఆయన ఏం చేసిండు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఏదైతే రివర్ని కాలుష్యంతో నిండిపోయింది, దీన్ని క్లీన్ చేయాలంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్లని తరలించాలి సేఫ్గా అనేసి వాళ్ళకి రూమ్లను ఏర్పాటు చేసి, వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసి, వాళ్ళకి సంజాయించి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసి తర్వాత ఏదైతే ఆ రివర్ని క్లీన్ చేసే ప్రయత్నం చేసింది. ఇదొక ప్లానింగ్, ఇదొక పద్ధతి. మరి మన గవర్నమెంట్కి ఆ లాడ్జికి ఎందుకు మిస్ అవుతారు? మరి ప్రభుత్వం ఇది ఎందుకు చేస్తలేరు? ఆ గరీబోనికి చిన్న వసతి ఎందుకు ఏర్పాటు చేస్తలేరు అనే విషయము నాకు అర్థమవుతలేదు ప్రజలారా. రేవంత్ అన్న వాళ్ళు గరీబోళ్ళే ఏడిపోయి బతుకుతారు. మీ లెక్క మేడలో మిద్దెలో పెద్ద పెద్ద బంగ్లాలో కట్టుకొని ఉండలే అన్న, చిన్న రేకుల షెడ్డు 30 గజాల 40 గజాల. ఆ రేకుల షెడ్డుని కూడా నువ్వు ధ్వంసం చేస్తే వాళ్ళు ఏడిపోయి బతకాలి, వాళ్ళు ఏడబోయి ఉండాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేటాయించినటువంటి వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తులు వచ్చి నివసిస్తూ ఉన్నారు. అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ గరీబోని కోసం. అది కాకుండా వేరే స్టేట్కి చెందినటువంటి వ్యక్తులు వచ్చి అందులో నివసిస్తూ ఉన్నారు. కేటాయించినోడేమో అక్కడి నుంచి వెళ్ళిపోయి రెంట్కి ఇచ్చేస్తూ ఉన్నాడు వేరే స్టేట్ వానికి. మరి అసొంటోనికి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? అసొంటి సావుకారునికి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? వాడిని కట్ చేసి ఆ మూసి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఏర్పాటు చేయరి, వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో తరలించుర్రి, అప్పుడు పనులు స్టార్ట్ చేయరి. ఇది ఒక పద్ధతి ఉంటుంది, ఇది ఒక ప్లానింగ్ ఉంటుంది. ప్రజల దీని పట్ల మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలుపండి. మరి రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్టేనా? మరి ఆ గరీబోలకి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ గరీబోలకి న్యాయం చేస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. వీడియోని షేర్ చేయండి. నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి.